అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో MNC కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. తలవా నరుపులు కమల్ హాసన్ గారు ఎక్కిన ఆయన మీద అరుపులు. చిరంజీవి గారు కూడా వచ్చారు, మాట్లాడుతుంటే చిరంజీవి గారు మైక్ తీసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్కేమో అసలు మన స్క్రీన్కే స్టైల్ నేర్పించిన రజనీ గారు, ఒక పక్కేమో అసలు యాక్టింగ్ అంటే ఇలా ఇది యాక్టింగ్ అనేది ఇది అని చెప్పి చూపించిన కమల్ హాసన్ గారు. వీళ్ళిద్దరి మధ్య నాకు ఉన్నది హ్యాపీగా ఉందని చెప్పిన వెంటనే రజనీకాంత్ గారు మైక్ తీసుకుని, ఎస్ నాది స్టైల్, కమల్ యాక్టింగ్, కానీ గుర్తుపెట్టుకోండి రజనీ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అని అన్నారు. ఒక రజనీకాంత్ ఒక కమల్ హాసన్ కలిస్తే వచ్చిన ఒక ఇది చిరంజీవి గారు. అంటే మా ఇద్దరు కలయిక ఆయన ఉంటుంది అనగానే తెలుగోళ్ళు కొట్టారబ్బా క్లాప్స్, గోల గోల అరుపులు. అసలు అంటే వాళ్ళకి తెలియని ఆనందం అక్కడ చెన్నైలో తెలుగోళ్ళు అరుపులు. దట్ ఈస్ మెగాస్టార్. అంటే వీళ్ళందరూ సాధించిన, నేను మెగాస్టార్ని చూసి ఫాలో అవుతారు, మెగాస్టార్ని ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది వచ్చారు ఇండస్ట్రీకి. కానీ ఆయన ఎందుకు మెగాస్టార్ అయ్యారు? ఇంకా ఈరోజుకి ఆకలితోనే ఉన్నారు ఆయన. ఈరోజుకి ఆకలితో ఉన్నారు. ఆకలి అంటే దాని అంటే రావాలి అని తపన, వేషం నేను చెయ్యాలి అని తపన, నాకు ఒక వేషం రావాలి. మీకు కొన్ని ఇన్సిడెంట్స్ అవి చాలా మంచి, అంటే మీ వెళ్తున్న కొద్ది మీకు అర్థమవుతుంది ఈ స్క్రీన్ మీ షూటింగ్స్ అప్పుడు. వెళ్ళి ఆ సెట్లో, బాహుబలి సెట్లోకి వెళ్ళిన వెంటనే ఎంత సెట్ అంటే ఆ సెట్లో ఎక్కడో ఒక నలకలా ఉన్నాను నేను, అంత సెట్ అది. ఉడి అమ్మ గట్టెప్పేసి వెళ్ళి నించుంటే ఆ మేడం వచ్చి, రమా మేడం వచ్చి, ఆవిడే బొట్టు చిన్న తేడా ఉంటే ఆవిడే సర్దేస్తున్నారు. అంత గాబరా ఉంది. తీరా చూస్తే వెనక్కి తిరిగి చూస్తే నా వెనకేమో నా చేతిలో ఒక కత్తి పెట్టి నా వెనక ఒక 2000 మంది ఉన్నారు. ఏమో నేను 2000 మందికి నేను రిప్రజెంట్ చేస్తున్నానా? వెనకాతల నా సైన్యం. ఈడు మార్తాండ వర్మ. ఇటు చూస్తేమో ఆవిడ సింహాసనం మీద రమ్యకృష్ణ గారు కూర్చున్నారు, ఒక పక్కేమో నాజర్ గారు, ఒక పక్కేమో సత్యరాజు గారు. ఇప్పుడు అక్కడి నుంచి మైక్లో బర్నీ రెడీయా రెడీ అని డైలాగ్ అని చెప్పండి. నిజంగా అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అది అంటే నేను మాటలో చెప్పలేకపోతున్నాను. ఆ క్షణం జస్ట్ వీఆర్ ఆర్టిస్ట్. ఒక యాక్షన్ అని చెప్పి ఒక రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ గారు యాక్షన్ అని చెప్తున్నప్పుడు రమ్యకృష్ణ గారికి అక్కడ సత్యరాజ్ గారు, ఇక్కడ నాజర్ గారు ఉండగా నా వెనక ఒక 2000 మంది ఉండగా అసలు ఏమ్మా ఇరుచుకుని డైలాగ్ చెప్తుంటే అసలు ఆ షార్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నం కలుపుతుంటే ముద్ద కూడా వెళ్తుంది నోట్లోకి. తెలియకుండా ఒక తెలియని, మనకే తెలియని ఒక చిన్న ఆనందం కూడా ఆలోచిస్తారు నిజంగా. అసలు అక్కడేమో ప్రభాస్ గారు కూర్చున్నారు, అక్కడ రాణా గారు కూర్చున్నారు, మొత్తం అందరు కూర్చున్నారు ఒకటే టేబుల్ మీద. ఇట్స్ లైక్ ఎస్. కానీ కొట్టాలబ్బా, చెయ్యాలబ్బా, ఇంకా చూడాలి. కాదన్న నీకు ఏమైనా సీరియల్ వల్ల ఏమైనా దెబ్బ అయిందా? నాకు ఎప్పుడు అటువంటి ఆలోచన లేదు. మరి సీరియల్లో చేస్తే నేను ఇన్ని సినిమాలు ఎందుకు చేయాలి నేను? అంటే ఇప్పుడు వాట్ ఐ వాంట్ టు సే, రాజీవ్ ఏంటి, రాజీవ్ ఇప్పుడు ఎన్ని వేషాలు, ఎంత బిజీ ఉన్నాడు తెలుసా రాజీవ్. అసలు మేము ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నాడు రాజీవ్. సమీర్ కూడా తన ఎంత కొంత, ఛత్రపతి శివాజీ, శేఖర్ తన సినిమాలు చేస్తున్నాడు, సీరియల్స్ చేస్తున్నాడు. కానీ ఎందుకు చాలా మంది టీవీ నుంచి, షారుఖ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ కూడా టీవీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. టీవీ అన్నది మరి ఎందుకన్నా అంటే టీవీ అన్నది ఎప్పుడు అడ్డు, సినిమాలకి ఎప్పుడు అడ్డు కాదు. నేను అది ఎప్పుడు ఆలోచించినది. అంటే అదే అని కాదన్నా, ఈ సినిమాల్లో ఉండే ఆ టీం కానీ, ఆ డైరెక్టర్స్ వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు టీవీ ఆడియన్స్లోని ఎప్పుడు కనిపించేస్తూ ఉంటారు, వీళ్ళని సడన్గా సినిమాలోకి తీసుకొని వస్తే ఈ ఫేసు సడన్గా బోర్ ఫేస్ అయిపోతుంది. అది కాదు, సినిమా అంటే నాకు కొత్తదనం రావాలి, ఆ ఫీల్ని మనం క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళ ఆలోచనలు ఉంటుంటాయి. నా మీద ఒక క్యారెక్టర్ రాసుకుని వచ్చాడు పాపం. అదే అన్న, అంటే ఎందుకన్నా ఈ టాక్ ఉందంటే సీరియల్ చేసే వాళ్ళకి సినిమాలు తక్కువ అవకాశం, లేకపోతే ఈ టీవీ ఆర్టిస్టులకి సినిమాల్లో చాలా తక్కువ అవకాశాలు అని చెప్పి ఇది ఎందుకు క్రియేట్ అయిందో ఎప్పుడైనా మీరు కనుక్కోవాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందా? దాని గురించి నేను అసలు ఆలోచించలే. మేబీ ఆలోచించుకోవడం కారణం ప్రతి నెల ఏదో ఒక వేషం రావడం వల్ల నాకు ఆలోచన రాలేదు. నిజంగానే ప్రతి నెల ఏదో ఒక సినిమాలో ఏదో ఒక వేషం చేస్తూ వెళ్ళడం వల్ల నాకు ఆలోచన రాలేదేమో. అది అంటే ఇట్స్ నాట్
ఇట్స్ అబౌట్ ఓన్లీ కెమెరా, ఇట్స్ నాట్ అబౌట్ స్మాల్ స్క్రీన్ ఆర్ బిగ్ స్క్రీన్. మరి ఎలా అంటే ఇప్పుడు నేను ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే టీవీ అంటారా సినిమా అంటారా? ఓటీటీ అంటే నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం. ఓటీటీ అంటే బిగ్ స్క్రీనా స్మాల్ స్క్రీనా? స్మాల్ స్క్రీన్. స్మాల్ స్క్రీన్ కదా, అంటే టీవీయే కదా, టీవీయే కదా. ఇప్పుడు స్మాల్ స్క్రీన్లో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ద స్క్రీన్. ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇప్పుడు మీరు అన్నది ఇంతకు ముందేమో, ఓటీటీ వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ అంతే, ఈడు ఆ క్యారెక్టర్కి ఫిట్ అవుతాడు అని అనుకుంటే మాత్రం వదలట్లేదు, ఎక్కడున్నా లాక్కెళ్ళిపోతారు, తీసుకెళ్ళిపోతారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి శివ, మీకు ఎస్పెషల్లీ మీలాగా నాలాగా సఫర్ అవుతూ ప్యాషన్ ఉండి ఆర్టిస్ట్ అవుదామన్న తపన ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, నేను ఫోకస్ ఆన్ ఓటీటీ. ఓటీటీలో మంచి క్యారెక్టర్లు చేయడానికి ట్రై చేయండి, వెళ్ళండి. ఓటీటీ వెబ్ సిరీస్లు చేస్తున్న డైరెక్టర్స్ని కలండి. 2 సాలిడ్ ఓటీటీస్లో మీకు మినిమం గ్యారంటీ ఉన్న ఒక మినిమం లెంత్, ఒక 4-5 ఎపిసోడ్లు ఉన్న క్యారెక్టర్, రికగ్నేషన్ వచ్చే క్యారెక్టర్ పడితే ఆటోమేటిక్గా మీకు కాల్ వస్తుంది సినిమా. పక్కా. యూ రైట్ ఇట్ ఆన్ పేపర్. ఈ అవైలబిలిటీ అండ్ ఈ ఆర్టిస్టుల అవైలబిలిటీ ఎక్కువైపోవడం వల్ల సీనియర్ యాక్టర్లకు కానీ అప్పటి నుంచి ఉన్న ఇండస్ట్రీ, ఆయన గోపరాజు రమణ ఓకే పేరు ఉన్నారు కదా, అవునవును, సీతామహాలక్ష్మి సీరియల్లో నా ఫాదర్ క్యారెక్టర్ కరోనా టైంలో ఒక చిన్న వెబ్ మూవీ లాంటిది ఏదో చేశారు, ఓటీటీకి చేశారు, అది ఒక చిన్న వెబ్ మూవీ ఓటీటీకి చేశారు. అసలు ఈరోజు ప్రతి సినిమాలో ఆయన కనబడుతున్నాడు. ఆయన ఫస్ట్ అది తీసేయండి, మైండ్లోంచి అది తీసేయండి. టీవీ అన్నది మనకు అడ్డు అన్నది అందరు ఆర్టిస్టులు చెప్తున్నాను. ఏదైతే టీవీ వలన మనకి ప్రాబ్లం వస్తుంది అనుకుంటే అది తప్పది. అదే అంటే లైక్ నేనంటే గోపరాజు రామన్ నా టీవీ సీరియల్లో నా ఫాదర్ క్యారెక్టర్ ఈరోజు ఆయన బిజీ అయిపోయారు, ఫుల్ బిజీ. అజయ్ ఘోష్ ఒక సీరియల్లో నా ఫాదర్ క్యారెక్టర్, ఆయన చెన్నైలో సీరియల్ చేశాడు, తెలుగులో బోల్డ్ సీరియల్ చేశాడు, తెలుగులో బోల్డ్ సీరియల్స్ చేశాడు అజయ్ ఘోష్. అంటే అదే అంటున్నాను, నేనేమంటున్నా ఇక్కడ అజయ్ ఘోష్ ఇప్పుడు బిజీ ఉన్నాడు కదా. అవును, అంటే నా పాయింట్ ఇది, ఈ టైప్ ఆర్టిస్టుల అవైలబిలిటీ ఎక్కువ అయిపోవడం, అంటే ఆర్టిస్టులు ఎక్కువ కనిపించడం. ఇప్పుడు సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి, లేకపోతే ఈ వెబ్ సిరీస్లు అని చెప్పి వీళ్ళందరినీ క్యాస్టింగ్ చేసుకుంటుంటే మిగతా మన పెద్ద ఆర్టిస్టులు అందరినీ తగ్గుతున్నారు కదా. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు యాంకరింగ్ చేసే ఐ డ్రీమ్లో లేకపోతే మామూలుగానే యాంకరింగ్ చేసే ఒక శివ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఏదో ఒక మంచి వెబ్ ప్లాట్ఫామ్ మీద వెబ్ సిరీస్లో ఒక 4 ఎపిసోడ్లు పగిలిపోయే క్యారెక్టర్ చేశాడు, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉన్న క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ గురించో దానికి దగ్గరగా ఉన్న క్యారెక్టర్ గురించో ఒక సినిమాలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక కో డైరెక్టర్ ఈ నేమ్ త్రో చేస్తాడు డైరెక్టర్ గారికి. సార్ మనం చూసాను సార్, మడతెట్టాడండి, ఏదో చూపించు, లేదంటే ఆ బిట్ ఏదో చూపిస్తారు, అవి పిలిపించండి, ఇదని కన్ఫర్మ్ చేయండి, అయిపోయింది కథ. ఇది ఎక్కువ జరుగుతుంది. రెండోది ఏం జరుగుతుంది, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మనకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనం నిరికించి మనం పెట్టడానికి ట్రై చేస్తుంటారు. అది 50-50 ఛాన్సెస్. డైరెక్టర్ గారు నిజంగా మంచి మూడ్లో ఉంటే సరే కానివ్వండి అంటారు. అదే డైరెక్టర్ గారు ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళి పెట్టారు, వద్దులే ఇంకొంత చూడండి అని చెప్పి అంటారు. ఏదైనా జరగచ్చు, అందుకే ఇంత అనుకున్నాం కదా, లక్ అన్నది ఉంటారని చెప్పి ఏదైనా మంచి మూడ్లో అంటే. రీసెంట్గా నేను మీ వీడియో మీది నాగబాబు గారిది ఒక వీడియో చూసానన్న, లైక్ బన్ ఇష్యూ మీద. ఎందుకన్నా మీకు ఆయన్ని తీసుకుని వచ్చి, అంటే ఆయన ట్రెండింగ్ ఉన్నారన్నా, లేకపోతే ఎందుకన్నా అది తీసుకుని వచ్చి చేశారు అంటే అలా అన్నారు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈయన మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి డైలీ ఒక బన్ అమ్మితే ఆ బన్ మీద అతను మిగిలేది ₹1.5-2 మిగులుతుంది అంట. అతను 100 బన్నులు అమ్మితే అతను మిగిలేదు రోజుకి వచ్చేది 200. ఒకవేళ 500 బన్నులు అమ్మితే, 500 బన్నులు అంటే అద్భుతమైన వ్యాపారం అన్నమాట. 500 బన్నులు అనేది ఎప్పటికీ జరగదు. అది ఒక 250 బన్నులు అయితే రోజుకి వచ్చేదంతా 500. అంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక వ్యక్తి తన బాధ చెప్పుకునేటప్పుడు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండిపోయి ఒక భయంతో కూడి, అంటే నేనేమైపోతాను, ఒకవేళ ఇక్కడతో నా వ్యాపారం అయిపోయిందంటే నా ఫ్యామిలీ ఏంటి అని భయపడుతున్నప్పుడు, తనకి ఎవరిచ్చిన సలహా ఏంటో మొత్తానికి ఆ టాపిక్ నాగబాబు గారి వరకు వచ్చి తన బాధ చెప్పుకున్నాడు. జెన్యూనిటీ కనిపించింది.
2-3 సార్లు ఆయన మొత్తం ఏది గబుక్కన ఆయన ఇన్వాల్వ్ అయిపోరు. ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళని వీళ్ళని కనుక్కొని అసలు ఇందులో ఎంతవరకు జెన్యూనిటీ ఉంది. ఇంకొకటి తను వచ్చిన దాంట్లో ఆ భయం అన్నది క్లియర్ కనబడుతుంది ఆయనకి. అంటే నేనేమైపోతాను అంటే ఒక తెలియని అయోమయ స్థితిలో ఉన్నాడు అతను. సో ముందు అతనికి ఏంటంటే అప్పటికి ఆల్రెడీ వచ్చిన దీని వలన ఒక 1 day 2 days బిజినెస్ కూడా పోయింది. ముందు అతనికి ఏంటి ఒక 4-5 రోజులు ఈ అన్ని రకాల ఇంటర్వ్యూలు ఈ ఛానల్స్ వాళ్ళ మీదకి ఎక్కేస్తున్నారు కదా, దీనివల్ల ఒక 1 week బిజినెస్ జరగదు. ముందేంటి ఏదేమైనా ఒక 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 అపవాదం రావడం వలన ముందు ఒక 10 రోజులు వ్యాపారం అన్నది అయిపోయింది.